టీఆర్ఎస్ వాయే బీఆర్ఎస్ వచ్చే, బీఆర్ఎస్ టైర్ పంక్చర్ ఆయే మళ్ళా అక్క కవితక్క చేతిలోకి టీఆర్ఎస్ వచ్చాయి. ఈ టీఆర్ఎస్కి ఆనందం పడ్డ సేపట్లో కూడా అటు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ఉదయం షాక్ ఇచ్చినట్టుగా కనబడతా ఉంది. సో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. పార్టీ పేరు మార్చాలంటూ ఈసీ ఆదేశం, ఘాటుగా స్పందించిన కవిత. ఎందుకు వాళ్ళు స్పందించదు? ఈ పార్టీ నాదే, మీరు ఎట్లా స్పందిస్తారని ఘాటుగానే స్పందిస్తారు. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. ఇప్పుడిప్పుడు టీఆర్ఎస్ చెప్పుకొని తెలంగాణ రక్షణ సమితిగా చెప్తా వెళ్తూ ఉన్నారు. కానీ దీనికి యాక్చువల్గా టీఆర్ఎస్ అనే పేరు ఏదైనా రాజకీయ పార్టీ పేరు ఏదైనా ఉంటే ఖచ్చితంగా దాన్ని హోల్డ్ చేసే ప్రయత్నం ఉంటుంది. ఒక 1 year or 2 years హోల్డ్ చేసిన తర్వాత కొత్త వాళ్ళకి కేటాయించారు. మ్యాక్సిమం కేటాయించారు, కానీ ఎలా కేటాయించారు అనేది చాలామంది సందేహం ఉండేది. అయితే ఈరోజు ఉదయం మాత్రం బాగా ట్రెండింగ్, కవితక్క బాగా ట్రెండింగ్ అవుతూ ఉంది. సో ఏదేమైనా పిఆర్ స్టంట్లకు మాత్రం కవితక్క ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది ప్రతిరోజు. నిన్న కూడా చూసాం, ఉప్పల్ బగాయత్లో ఉన్నటువంటి ఉద్యమకారులకు సంబంధించినది, అక్కడ గాయాల పాలైంది అక్క. సో తెలంగాణ రాజకీయంలో సొంత పార్టీతో కొత్త ప్రస్థానం ప్రారంభించుకుంటున్న మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కేంద్రం ఎన్నికల సంఘం ఊహించని షాక్ ఇచ్చింది. తెలంగాణ రక్షణ సేన పేరుతో పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఆమె దాఖలు చేసిన దరఖాస్తుపై 1000కి పైగా అభ్యంతరాలు వచ్చినట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. దీంతో పార్టీ పేరు మార్చాల్సిందే అంటూ కవితకు అధికారంగా లేఖలు పంపించింది. ఎవరు 1000కి పైగా అంటే నాకు తెలిసి టీఆర్ఎస్లో వేసిండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ చాలామంది బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది మా గుర్తు, ఆడికి ఎట్లు ఇస్తారని కూడా అప్పుడు అపోజ్ చేసినారు. సో పార్టీ నమోదు ప్రక్రియ కొనసాగాలంటే 15 రోజుల్లో లోపు 3 ప్రత్యామ్నాయ పేర్లను సమర్పించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆల్రెడీ పార్టీ పెట్టిన తర్వాత తెల్లారమన్నాడో అది పార్టీ పేరు అసోసియేషన్ ఉంది, టీఆర్ఎస్ అసోసియేషన్ ఉండే. దాని తర్వాత అసోసియేషన్ ఏంటి అంటే టీఆర్ఎస్ రక్షణ సమితిగా సేనగా చేసిండు. తర్వాత దాన్ని మళ్ళీ ఇప్పుడు మార్చాలి, 3 పేర్లు ప్రతిపాదించాలి మీరు ఖచ్చితంగా అంటూ కూడా ఎన్నికల సంఘం చెప్పింది. అయితే ఎన్నికల సంఘం స్పష్టం చేసింది, నిర్దిష్ట గడువులోగా కొత్త పేర్లను పంపించకపోతే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే పార్టీ రిజిస్ట్రేషన్ దాఖలు క్లోజ్ చేస్తామని లేఖలో హెచ్చరించింది. అయితే ఈసీ నిర్ణయంపై కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. ఎన్నికల సంఘం లేఖలో పేర్కొన్న అభ్యంతరాలకు తమకు ఎటువంటి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చామని తెలిపారు. ఈసీ కోరినట్లుగా ప్రత్యామ్నాయ పేర్లు పంపే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు. తెలంగాణ రక్షణ సమితి పేరుతోనే ముందుకు వెళ్తామని కవిత స్పష్టం చేశారు. అవసరమైతే కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేస్తూ పార్టీ పేరు కోసం న్యాయ పోరాటానికి సిద్ధం. అందుకు న్యాయ పోరాటం అక్క అవసరం లేదు, ఎందుకంటే టీఆర్ఎస్ మీ బాపుదే. సో అది మీకు వరుసగా చెందింది అనుకోండి. అంటే ఎట్లయిపోయిందంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఇప్పుడు పాత వ్యక్తులు నాకు ఇప్పటికి కూడా ఇంకా టీఆర్ఎస్ అంటారు, బీఆర్ఎస్ అన్నారు. చదువుకున్న వాళ్ళు మాత్రమే బీఆర్ఎస్ అంటారు. టీఆర్ఎస్ అంటే కలిసి వస్తుందని ఆలోచిస్తుంది. సో ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్త పార్టీ నమోదు కోసం కవిత ఎన్నికల సంఘానికి 5 పేర్లను ప్రతిపాదించారు. దాంట్లో తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జాగృతి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ ప్రజాశక్తి పేర్లను ఆమె సూచించారు. ఇది పరిస్థితి. అనంతరం ఏప్రిల్ 25న మునీరాబాద్లో నిర్వహించిన భారీ ఆవిర్భావ సభలో తమ పేరు తెలంగాణ రాష్ట్ర సేన అని కవిత ప్రకటించారు. అదే వేదికపై పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు. అయితే పార్టీ పెట్టిన 3 రోజులకే పేరు తెలంగాణ రక్షణ రాష్ట్ర సేన ఉండేదాన్ని రక్షణ సేనగా మార్చారు. సో ఏప్రిల్ 28న పార్టీ మార్పుపై ప్రజల నుంచి అభ్యంతరాలు కోరుతూ పత్రిక నోటిఫికేషన్ ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అయితే తెలంగాణ రాష్ట్ర సేన నుంచి తెలంగాణ రక్షణ సేనగా పేరు ఎందుకు మారుతుందనే అంశంపైన అప్పట్లో రాజకీయ వర్గాల చర్చ జరిగింది. జరగదా చర్చ? ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కవిత ఎవరు వదిలిన బాణము అనేది కామెంట్లో పెట్టండి. అది రేపు
రేపు మీ ముందుకు వచ్చి కవిత ఎవరు వదిలిన బాణం అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇది ఇవాల్టి వీడియో. ఇప్పటికైనా ప్రజలకు వచ్చే ఎన్ని పార్టీలు పోయినా ప్రజల అవసరాలు తీర్చే వ్యక్తులు కావాలి, పార్టీలు కాదు, ఇక్కడ వ్యక్తులు కావాలి. ఎస్, బీఆర్ఎస్ 10 సంవత్సరాల పరిపాలనలో ఏం చేసింది అనేది చూస్తే వెనక్కి చూస్తే కనబడుతుంది. కాంగ్రెస్ ఏం చేస్తుంది అనేది ముందు చూస్తే కనబడుతుంది. సో ప్రజల్లోకి కావాల్సింది అల్టిమేట్గా పనులు, చైతన్యం. ఎందుకంటే ప్రజల్లో ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత చైతన్యం బాగా పెరిగిపోయింది. ప్రతిదీ సోషల్ మీడియాలో ఫాలో అవుతూ ఉన్నారు. సో చూడాలి, మళ్ళీ పేరు మార్చుకుంటారా లేదా ఇదే పేరుతో కంటిన్యూ అయ్యి అటు సుప్రీంకోర్టు కానీ వెళ్తారనేది కూడా వేచి చూడాల్సిన అంశం. ఇట్లాంటి వీడియోలు మరిన్ని వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి BC7.